హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు మై ఛానల్ సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఈ రోజు సెషన్ లో మనం సైకాలజీ సీక్రెట్స్ ఇన్ డిఎస్సి. సో ఇది మన టాపిక్. అంటే సైకాలజీలో మనం ఏ ఏ టాపిక్ చదివితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. డిఎస్సిలో కానివ్వండి, టెట్ లో కానీ తీసుకున్నట్లయితే మనకి సైకాలజీలో ఉన్నటువంటి సిలబస్ లో కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆ ముఖ్యమైనటువంటి టాపిక్స్ ను మనం కవర్ చేసినట్లయితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ శాస్త్రవేత్తలు. చూడండి, మనకి సైకాలజీలో వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు మనం చూస్తూ ఉంటాం. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్, ఓకే, తర్వాత ఇంకా ప్రోబెల్, తర్వాత మాంటిసోరీ, స్టాన్లీ హాలు. సో ఇట్లా వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఉంటారు. సో కాబట్టి మనకి సైకాలజీలో ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి శాస్త్రవేత్తల గురించి ఖచ్చితంగా మీరు ఫస్ట్ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మనకి ఉన్నటువంటి సిలబస్ లో ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆ శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఒక మార్కు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి శాస్త్రవేత్తలు, వాళ్ళకు సంబంధించినటువంటి గ్రంథాలు, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని సాంప్రదాయాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. మరి ఈ సాంప్రదాయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సాంప్రదాయాల నుంచి కూడా ఖచ్చితంగా బిట్లు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సంరచనాత్మకవాదము, కార్యకారణవాదము, ప్రవర్తనవాదము, సంజ్ఞానాత్మకవాదము, ఓకే, సో ఇంకా ప్రయోజనతావాదము. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఖచ్చితంగా మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి వికాస దశలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నవజాత శిశువు, శైశవ దశ, బాల్య దశ, ఓకే, ఇంకా ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, యవ్వనారంభ దశ, వృద్ధాప్య దశ. సో ఇవన్నీ ఉన్నాయి మనకి. సో కాబట్టి ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి ఈ వికాస దశలు ఏవైతే ఉన్నాయో, ఈ వికాస దశల నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్టు రావడానికి మనం అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి ఈ వికాస దశలు ఏవైతే ఉన్నాయో ఆ వికాస దశలు కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలు. ఓకే, నెక్స్ట్ 4వ టాపిక్ అభ్యసన సిద్ధాంతాలు. సో కాబట్టి మరి ఈ అభ్యసన సిద్ధాంతాలను కూడా ఖచ్చితంగా మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనకి శాస్త్రీయ నిబంధన కానివ్వండి, ఇంకా కార్య సాధక నిబంధన కానివ్వండి, యత్నదోష అభ్యసనం కానివ్వండి, ఇంకా బండూరా చెప్పినటువంటి పరిశీలన సిద్ధాంతం కానివ్వండి, ఓకే, బ్రూనర్ చెప్పినటువంటి సిద్ధాంతం కానివ్వండి, ఇంకా చామ్స్కీ చెప్పినటువంటి సిద్ధాంతం కానివ్వండి. సో కాబట్టి ఈ విధంగా అభ్యసన సిద్ధాంతాలు ఖచ్చితంగా మీరు చదువుకున్నట్లయితే వాటి నుంచి కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా వాటికి సంబంధించినటువంటి నియమాల మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రీయ నిబంధనలో దాదాపు ఒక 6-7 నియమాలు ఉన్నాయి. తర్వాత కార్యసాధక నిబంధనలో కొన్ని నియమాలు ఉన్నాయి. యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఆ నియమాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ టైప్ బిట్లు కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకే, తర్వాత మనకి అభ్యసన బదలాయింపు. మరి అభ్యసన బదలాయింపు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి అభ్యసన బదలాయింపు సంబంధించినటువంటి అనుకూల బదలాయింపు కానివ్వండి, ఇంకా ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాంటి అప్లికేషన్ టైప్ ఎలాంటి బిట్స్ ఇచ్చినా కానీ మనం ఖచ్చితంగా చేసేటట్లుగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ అభ్యసన బదలాయింపు నుంచి కూడా ఖచ్చితంగా ఒక మార్కుని మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి ఇంకా స్మృతి రకాలని చెప్పాం. ఇంకా స్మృతిలో ఉండేటటువంటి రకాలు కూడా మనందరికీ తెలుసు. బట్టి స్మృతి, తార్కిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, సక్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. సో ఈ విధంగా మనకి ఈ స్మృతిలో ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. సో వీటి మీద కూడా బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రజ్ఞా లబ్ధి వర్గీకరణ, అంటే ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటి వర్గీకరణ కూడా ఉంది. ఓకే, మరి దీంట్లో మనకి శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, వ్యక్తిగత పరీక్షలు, ఓకే, ఇంకా వేగ పరీక్షలు, ఇవన్నీ కూడా మనం చాలా రకాలైనటువంటి ప్రజ్ఞకు సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నాయి. సో మరి ఈ పరీక్షలన్నీ కూడా ఖచ్చితంగా వీటి నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, అక్షరాస్యులు చేసేటటువంటి పరీక్షలు, నిరక్షరాస్యులు చేసేటటువంటి పరీక్షలు, వేగ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, ఓకే, తర్వాత శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, ఇట్లా చాలా రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి ప్రజ్ఞా పరీక్షల మీద కూడా ఖచ్చితంగా బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్
మనోసాంఘిక వికాసం. మనోసాంఘిక వికాసం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాసం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే టెట్ లో గానీ డిఎస్సిలో గానీ ఖచ్చితంగా వీటి మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో మనకి పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల దశ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా కౌమార దశ, వయోజన దశ, ఓకే, తర్వాత ఇంకా పూర్వ వయోజనం, మధ్య వయోజనం, తర్వాత పరిపక్వ దశ. సో ఇట్లా మనకి దశలు ఉన్నాయి. సో కాబట్టి ఒక్కొక్క దశ ఆ దశకు సంబంధించినటువంటి వయసు, ఆ వయసులో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క దశలో ఉన్నటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి సో కాబట్టి ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఆ దశలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చదువుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇడ్, ఈగో, సూపర్ ఈగో, అదే విధంగా ఇంకా ఇతను చెప్పినటువంటి మనోలైంగిక వికాసం. ఓకే, ఈ మనోలైంగిక వికాసంలో మనకి ఆసన దశ, ఓకే, గుప్త దశ, జననాంగాల దశ, ఇట్లా మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతము, అదేవిధంగా మనోలైంగిక వికాస సిద్ధాంతాలు కూడా ఖచ్చితంగా వీటి మీద బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి వివిధ రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయండి. సో ఈ పరీక్షలు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంటుంది. సో వీటిలో మనకి టిఏటి అంటే థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, తర్వాత సిఏటి చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అని చెప్పి, తర్వాత ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు, దాంతో పాటు మనకి ఇంకా రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్షలు. సో ఇట్లాంటి మనకి చాలా రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి దాంట్లో. మరి ఇలాంటి పరీక్షల మీద కూడా ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోషాక్ ఇంక్ పరీక్షలో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి, లేకపోతే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ లో ఎన్ని రకాలైనటువంటి కార్డులు ఉంటాయి, పురుషులకు ఉపయోగించే కార్డులు ఎన్ని, స్త్రీలకు ఉపయోగించే కార్డులు ఎన్ని, సో ఇట్లా ఈ పరిధిలో ఖచ్చితంగా బిట్టు రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవి కూడా ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక సిద్ధాంతం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని కూడా చదువుకోండి. దీంట్లో సంవేదన చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశలు అని చెప్పారు. సో వీటి మీద ఖచ్చితంగా అప్లికేషన్ టైప్ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క దశలో ఉన్నటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ముఖ్యాంశాలు, వాటికి సంబంధించినటువంటివి జనరల్ గా కొన్ని అప్లికేషన్ టైపు బిట్స్ ఇచ్చి అది ఏ దశకు చెందుతుంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివి కూడా మీరు ఖచ్చితంగా పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినటువంటి సిద్ధాంతం కూడా చదువుకోండి. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి రక్షక తంత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి రక్షక తంత్రాలు మనం పరిశీలించినట్లయితే దీంట్లో చాలా రకాలైనటువంటి రక్షక తంత్రాలు ఉన్నాయి. దమనం అంటే ఏంటి, ప్రక్షేపకం అంటే ఏంటి, తర్వాత ఏతుకీకరణ, బౌద్ధీకరణ, సో ఇట్లాంటివి ఉన్నాయి. సో వీటితో పాటు కొన్ని కొత్తగా వచ్చినటువంటివి కూడా ఉన్నాయి. నిరాకరణ అంటే ఏంటి, తర్వాత ప్రక్షేపకం, తారుమారు అంటే ఏంటి, ఇట్లా కొన్ని రకాలైనటువంటి ప్రక్షేపకానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి రక్షక తంత్రాలు ఉన్నాయి చాలా. అంటే పాత బుక్స్ లో ఉన్నటువంటి రక్షక తంత్రాలతో పాటు కొన్ని కొత్తగా ఉన్నటువంటి రక్షక తంత్రాలు కూడా ఉన్నాయి. దాదాపు మొత్తం నియర్లీ ఒక 15 వరకు ఉంటాయి ఈ రక్షక తంత్రాలు. కాబట్టి బౌద్ధీకరణ అంటే ఏంటి, ప్రక్షేపకం, తారుమారు అంటే ఏంటి, సో ఇట్లాంటి కొన్ని అదనంగా ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటివి కూడా ఉంటాయి. ఓల్డ్ బుక్ లో లేనటువంటి కొన్ని ఈ రక్షక తంత్రాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తర్వాత ఇంకోటి మనకి ఈ సైకాలజీలో కొన్ని ముఖ్యమైనటువంటి సాంకేతిక పదాలు కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ సాంకేతిక పదాల మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడాలసెన్స్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది, దాని అర్థం ఏంటి, తర్వాత ప్యూబర్టీ అంటే ఏంటి, ఆ ప్యూబర్టీ అనేటటువంటిది ఏ భాష నుంచి వచ్చింది, దాని యొక్క అర్థం ఏంటి, తర్వాత గెస్టాల్ట్ అంటే ఏంటి, గెస్టాల్ట్ అనేటటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది, దాని యొక్క అర్థం ఏంటి, తర్వాత ఎడ్యుకేషన్ అనే పదము ఏ భాష నుంచి వచ్చింది, దాని యొక్క అర్థం ఏమిటి. సో కాబట్టి ఈ విధంగా సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సాంకేతిక పదాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత శాస్త్రవేత్తలు చెప్పినటువంటి నిర్వచనాల నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ నిర్వచనాలు కూడా మనం కొన్ని సింపుల్ కోడ్స్ తోటి కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో కాబట్టి ఈ విధంగా సైకాలజీకి సంబంధించినటువంటి మొత్తం కూడా దాదాపు ఒక 10 ముఖ్యమైనటువంటి అంశాలు మనం మీద ఎక్కువ మీరు ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సైకాలజీలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు తెలంగాణలో రాబోయే రోజుల్లో మనకి 2వ తారీఖు నుంచి టెట్ కూడా ఉంటుంది. సో కాబట్టి దాంట్లో కూడా మీరు చేసేటటువంటి ప్రిపరేషన్ లో ఖచ్చితంగా ఈ అన్ని అంశాలు కవర్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని మీరు కవర్ చేసుకున్నట్లయితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక ఎవరైతే ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో మిత్రులందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండండి. మీకు కావాల్సినటువంటి బోలెడంత అంతా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ప్రాక్టీస్ బిట్లు కూడా మీకు మన ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి. రకరకాలైనటువంటి ఒక టాపిక్ ఇచ్చిన తర్వాత ఆ టాపిక్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు ఇస్తున్నాం. తర్వాత కొన్ని టెస్ట్ రూపంలో దాదాపు ఒక 15, 20 బిట్లు కూడా ఇస్తున్నాం. తర్వాత మీకు స్కోర్ చెక్ చేసుకోవడానికి కూడా మీకు అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది ఆప్షను. కాబట్టి మిత్రులు ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కిందున్నటువంటి ఆల్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి బెల్ ఐకాన్‌ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే రెగ్యులర్‌గా మీకు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఛానల్ నుంచి ఖచ్చితంగా ఒక వీడియో అనేది ఉంటుందండి. ప్రతిరోజు బిట్లనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఒక 10 బిట్లు రెగ్యులర్‌గా 10 బిట్లు చేస్తాను. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక వీడియో అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు మీరు ఎప్పుడైతే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు 100% మీకు బోలెడంత ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్‌లో ఉంది. మీరు గతంలో ఉన్నటువంటి నా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోలు మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే వివిధ రకాలైనటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి 99% కోడ్స్ అనేవి చాలా సింపుల్ కోడ్స్ అనేవి ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి కోడ్లు తర్వాత ఇంకా మెథడాలజీకి సంబంధించినటువంటి కోడ్స్ కూడా చెప్పడం జరిగింది. సో, అవన్నీ కూడా కొన్ని కొన్ని బాగా పాపులర్ అయినటువంటి కోడ్స్ కూడా ఉన్నాయి. సో, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నా గానీ ఖచ్చితంగా మీకు ఆ కోడ్‌లనేవి 100% మీకు యూజ్ అవుతాయి. సో, మీరు ఎందుకంటే రేపటి రోజున టెట్ రాసిన తర్వాత ఆ టెట్‌లో వచ్చేటటువంటి ఆ కోడ్‌లు మీకు ఎంత యూజ్ అవుతాయనేది మీ అందరికి గూడా అర్థమవుతుంది. సో, కాబట్టి ఇంకా ఉన్నటువంటి టైంలో గూడా ఇంకా ఈ సైకాలజీకి సంబంధించినటువంటి వాటిలో ఇంకా ఈజీగా మనకి ఏ విధంగా కోడ్స్‌తో గుర్తుపెట్టుకోవచ్చు అనేటటువంటి వీడియోని గూడా నేను చేస్తూ ఉంటాను. సో, కాబట్టి మిత్రులందరూ గూడా మర్చిపోకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.